ఆ పిచ్చి కుద్దు కూడా పోయాడు నా బ్యాగ్ని. దీన్ని ఎట్లా లేపాలరా? ఇదే మన క్యాంపింగ్ స్పాటు. ఎదురుగా వాటర్ అండ్ ఇక్కడ గాంబో రంజన్. సో ఇప్పుడు వేసుకుందాం మనం ఇక్కడ క్యాంపింగ్. బియ్యం కూడా పోయిపోయిన పెట్టేసిన. అండ్ ఇది మన వ్యూ గాంబో రంజన్ది, మన టెంట్ ఎట్లా అట్లా సెట్ చేసినాయిగా. అండ్ ఇట్లా ఒక స్ట్రీమ్ పోతుంది ఇడికెళ్ళి. ఫస్ట్ పెద్ద వాటర్ క్రాసింగ్ ఇది. పచ్చిగా అయిపోయినాయి రా. బండి అట్కాయించింది ఇడ. నాకేం తెలుసు ఇంత లోతుంటుంది ఇదా అని. షూలు అన్నీ పచ్చిగా అయిపోయినాయి. చల్లగా గ్లేషియర్స్కి వెళ్ళి వస్తున్న వాటర్ ఇంత చల్లగా ఉన్నాయి. చలికి చచ్చిపోయేటట్టున్నా నేను ఇప్పుడు. ఒక దగ్గర ఆపుకొని ఫస్ట్ వీళ్ళకి నీళ్ళు మొత్తం తీసేయాలి షూలకి వెళ్ళి. ఎంత చల్లగా ఉన్నాయి తెలుసా వాటరు. అయితలేదు అసలు, ఎంత చల్లగా ఉన్నాయి వాటర్. అంత పెద్ద వాటర్ క్రాసింగ్ ఉందరయ్యా, చాలా లోతుండే నీళ్ళు. కాళ్ళు జామ్ అయిపోయినాయి 2 నిమిషాలల్లా. ఇంకేంటి ఉన్నాయో ముందు అట్లాంటి. ఇంకో వాటర్ క్రాసింగ్ ఉంది ఇలా. ఐ డోంట్ నో ఎట్లా పోగలుగుతానో నేను. ముక్కలు కనిపిస్తున్నాయి. జాన్స్కార్ ఐస్ అయిపోయినాయి మళ్ళా నా కాళ్ళు. జాన్స్కార్ సుక్కలే సుక్కలు. కాళ్ళు ఐస్ అయిపోయినాయి రా అయ్యా. మా అంత ఈజీ కాదు జాన్స్కార్, అది కూడా సోలో. వచ్చేటోళ్ళు ఉంటే గ్రూప్తో రండి, సింగిల్ అసలు రాకుర్రి. వామ్మో, అప్పుడు అర్థమైంది ఆడు 3 గంటలు ఎందుకు అన్నాడు.
ఒక 10 కిలోమీటర్లకి వెళ్ళి రోడ్ అంతా కచ్చా రోడే ఉన్నది, మొత్తం అట్లనే ఉన్నదంట. ఆడ ఈ వర్క్ చేసే వాళ్ళకి అడిగినా, ఏంద్రా అయ్యా ఇది పిచ్చిలేస్తున్నది, 80 కిలోమీటర్లు ఎట్లా పోవాలి ఇప్పుడు నేను ఇదే రోడ్లా, అసలు రోడ్డే లేదు. అమ్మ రోడ్ లేవిరా, సుక్కలు చూపిస్తుంది పో నాకు. వామ్మో అక్కడ అవ్వలేడు ఇక్కడ అవ్వలేడు, నేను ఒక్కనే ఉన్నారు. చేతులు వస్తున్నాయి నాకు. 5 కిలోమీటర్లు 10కి పెంది, ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 15-20 కిలోమీటర్లు వచ్చిన చేతులు గుంజుతున్నాయి, రోడ్లు అట్లున్నాయి. అమ్మా అసలు రోడ్లే లేవిడా. జాన్స్కారు అలా ఉన్న మొత్తం తడిని చింపేస్తుంది జాన్స్కార్. అబ్బో ఇంకో వాటర్ క్రాసింగ్ వచ్చింది. అసలుకే నా కాళ్ళు మొత్తం పచ్చిగా ఐసు ముద్దలెక్క అయినాయి. అమ్మయ్య ఇంకో పెద్ద వాటర్ క్రాసింగ్ ఉందిరా. అయ్యా ఆడ కూడా ఉంది వాటర్ క్రాసింగ్, చిన్న చిన్నవి ఉన్నాయిలే. హైలెక్స్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ రోడ్స్కి. అబ్బో అయ్యా ఇంకా చిన్నది HR విలేజ్. HR విలేజ్ అని తెలుసు, ఇక్కడ బోర్డు ఉంది కదా, ఇక్కడనే పుక్తుల్ మోనస్ట్రీ ఉన్నది. దానికి పైకి అయితే బండ్లు పోవు, ఒక 1 డే ట్రెక్కింగ్ ఉంటుంది పైకి పోనీకి. అందుకే నేను అది వేసుకోలేదు. దానికి పోనీక ఒకరోజు రానీకి ఒకరోజు, సో 2 days ఆడనే అవుతుంది. అందుకే నేను పుక్తోల్ మోనస్ట్రీ క్యాన్సిల్ చేసేసిన. నడిపినాక ఒక రోడ్ వచ్చింది, ఇది చాలా చిన్నగా ఉన్నది, ఒక బండి పోతే ఇంకో బండి పోలేదు అవతలకి వెళ్ళి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడర్రి లోయ, నేను చూసింది అనుకో దెంగేస్తా, మీకు వీడియో అప్లోడ్ చేయడానికి కూడా ఉండా. వీడికి వెళ్ళి పడ్డామంటే సీదా కింద పోతున్న ఏమంటారు దాంట్లోకి వెళ్ళిపోతాం. అసలు తవ్వ కూడా కరెక్టో కాదో తెలియదు, ఏదో అడుక్కుంటూ పోతున్నా. నా జిందగీలో నడిపిన 30 కిలోమీటర్స్ ఎప్పటివరకు మర్చిపోను. షింగి షార్ట్ చేసింది నాకు 30 కిలోమీటర్స్. చేతులు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. అమ్మా 5 minutes later. ఆ పిచ్చి కుద్దు కూడా పోయాడు నా బ్యాగ్ని.
దీన్ని ఎట్లా లేపాలరా? అటు ఇటు కూడా పడలేదు రావడ. ద మైటీ గాంబో రంజన్ వచ్చేసినాము. ఇప్పుడు ఒక మంచి స్పాట్ చూసుకొని మనం అక్కడ క్యాంపింగ్ వేసుకోవాలి. ఫైనల్గా అయితే గాంబో రంజన్ రీచ్ అయిపోయినాము. ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి, అంటే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారంట. కొంచెం పర్మిషన్ అయితే తీసుకున్నా. అండ్ మన స్పాట్ ఇదే మన క్యాంపింగ్ స్పాట్. ఎదురుగా వాటర్ అండ్ ఇక్కడ గాంబో రంజన్. సో ఇప్పుడు వేసుకుందాం మనం ఇక్కడ క్యాంపింగ్. और कहाँ किया आप? इधर भी नहीं, उधर स्टे कर दिया रात में, फिर डायरेक्टली यहाँ पे, फिर उधर से इधर आ गया. अच्छा ट्रक पे चढ़ाई बाइक? तो 20 किलोमीटर पीछे लेके गया? 2000 लिया ना. बाइक कहाँ लेके गया? पीछे शुरू में. हाँ मेरा पंचर नहीं हुआ. ये वॉल है ना, ये वॉल अंदर से पड़ गया. पंचर हो गई तो मैं हवा मार के थोड़ा वॉल फट गया तो ट्यूब चेंज हुई होगी. हाँ ट्यूब नया है. ट्यूब नया होगा. 10 నిమిషాలు కష్టపడితే క్యాంప్ అయిపోయింది. మొత్తం సెటప్ చేసేసిన. గ్యాస్ పొయ్యి కూడా రెడీ. వచ్చేటప్పుడు కొన్ని బియ్యం తెచ్చుకున్నా. ఇది కూడా పెట్టేస్తున్నా. బియ్యం కూడా పొయ్యి పైన పెట్టేసిన. అండ్ ఇది మన వ్యూ గాంబో రంజన్ది, మన టెంట్ ఎట్లా అట్లా సెట్ చేసినాయిగా. అండ్ ఇట్లా ఒక స్ట్రీమ్ పోతుంది ఇడికెళ్ళి. బయట అయితే ఫుల్ చలి పెడుతుంది. మన స్లీపింగ్ బ్యాగ్ కూడా రెడీగా ఉన్నది, ఫుడ్ కూడా రెడీగా ఉన్నది. కొంచెం సేపు ఎవరైతే ఈ ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆయనతో కొంచెం సేపు పోయి కొంచెం డిస్కషన్ అయితే చేస్తాము. డిస్కషన్ అయిపోయిన తర్వాత వచ్చేసి తినేసి పండుకుంటా. ఇక ఈ చలికి కంపల్సరీ డిస్కషన్ కావాల్సిందే, లేకపోతే బాడీ తట్టుకోలేదు. చిన్న లైట్ కూడా పెట్టుకున్నా చూడండి. బయట మాత్రం టూ మచ్ అంటే టూ మచ్ చలి ఉంది. చూద్దాం ఈ స్లీపింగ్ బ్యాగ్ ఎంతవరకు ఆపుతుందో. 2 షార్లు అయితే ఉన్నాయి. టెంట్ దగ్గరికి అయితే వచ్చేసిన. జీ పాడు చలి ఉంది ఇక్కడ, అస్సలు అయితే లేదు. ఎంత చలి ఉందంటే
ఎదురుగా వాటర్ ఫాల్ పోతుంది. గుడ్ నైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.